Welcome, my dear competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ని ముఖ్యమైనటువంటి అంశాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఇది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక టాపిక్. ఆ టాపిక్లో ఒక సింగిల్ అంశాన్ని తీసుకొని ఇప్పుడు మనం దాన్ని డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ ఏమిటి అంటే జాతీయ చిహ్నాలు. ఒక్కొక్క దాన్ని మనం క్లియర్ కట్గా చూద్దాం. జాతీయ చిహ్నాలు. డిఎస్సిలో అయితే ఖచ్చితంగా మనకి ఒక ప్రశ్న దీనిలో అడగడం జరుగుతూ ఉంది. అందుకోసమని దీన్ని స్పెషల్గా మనం డిస్కస్ చేద్దాం. చిన్నవి ఉన్నాయి, అలాగే పెద్దవి జాతీయ చిహ్నాలు కూడా ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. అందులో ఒకటవది జాతీయ పతాకం. ఇది ఎవరు చదవనటువంటి రీతిలో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అంశాలని డిస్కస్ చేద్దాం. జాతీయ పతాకం. అసలు ప్రశ్నలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా వస్తాయో కూడా ఇందులో చూద్దాం. ఆ టాపిక్కి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేసుకోండి. ఆ టాపిక్ జాతీయ చిహ్నాలు, జాతీయ పతాకం. జాతీయ పతాకము అనగానే మనందరికీ తెలిసినదే మువ్వన్నెల జెండా అంటారు. మువ్వన్నెల జెండా లేదా 3 రంగుల జెండా అంటారు. దీనినే మనం హిందీలో తిరంగా అని పిలుస్తారు. ఈ జాతీయ పతాకాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి, అంటే ప్రతి దేశము కూడా తమ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా, తమ గొప్పతనాన్ని తెలియజేసేలా ప్రతి దేశ పౌరుడు, అంటే భారతదేశంలో తీసుకుంటే భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరూ తలెత్తుకొని సగర్వంగా దానికి సెల్యూట్ చేసేలా ఉండేలా మన జాతీయ పతాకాన్ని తయారు చేశారు. ప్రస్తుతం మనం వాడుతున్నది. అయితే ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య గారు తయారు చేశారు. పింగళి వెంకయ్య మన తెలుగు వ్యక్తి. కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రు అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోండి. పింగళి వెంకయ్య గారు బోయర్ యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అయితే చాలామంది ఆస్పిరెంట్స్, ముఖ్యంగా డిఎస్సి లాంటి ఆస్పిరెంట్స్ని తీసుకుంటే ఈ పింగళి వెంకయ్య గారి వరకు మాత్రమే జాతీయ పతాకాన్ని చదువుతారు. కానీ ప్రస్తుతం మనం వాడుతున్న జాతీయ పతాక రూపకల్పనలో పింగళి వెంకయ్య గారికి సహకరించిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. అలా అడిగిన వెంటనే ఆప్షన్ ఏలో మహాత్మా గాంధీ అనేటువంటి ఒక పేరుని ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం తప్పు పెట్టడం జరుగుతుంది. కాబట్టి పింగళి వెంకయ్య గారికి జాతీయ పతాక రూపకల్పనలో సహకరించినటువంటి వ్యక్తి ఈరంకి వెంకట శాస్త్రి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఈరంకి వెంకట శాస్త్రి చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఆయన క్లాస్మేట్ అన్నమాట, పింగళి వెంకయ్య గారి క్లాస్మేట్. ఈ జాతీయ పతాకము 3 రంగులతో రూపొందించబడింది. పైన కాషాయ రంగు, మధ్యలో తెలుపు రంగు, అలాగే కిందన ఆకుపచ్చ రంగుతో దాన్ని రూపొందించారు. అయితే మధ్యలో తెలుపు రంగు ఉండాలి జాతీయ పతాకంలో అని సూచించినది మహాత్మా గాంధీ. అయితే పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ పతాకము మొదట మధ్యలో తెలుపు రంగులో
చెరక ఉండేది, రాట్నము అంటాం దానం. ఆ చెరక స్థానంలో హన్స్రాజ్ సోంధి అనే వ్యక్తి సూచన మేరకు చెరక స్థానంలో సారనాథ్లోని అశోక స్తూపం నుంచి తీసుకున్న అశోక చక్రాన్ని పెట్టడం జరిగింది. ముదురు నీలం రంగులో అశోక చక్రం అనేది ఉంటుంది. అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశంగా వీటిని మనం చదువుకోవాలి. ఈ పింగళి వెంకయ్య గారు తయారు చేసిన ఈ జాతీయ పతాకాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎగురవేశారు అంటే 1921లో బెజవాడ, ఇప్పుడు విజయవాడ, అప్పుడు బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో దాన్ని మొదటిసారిగా ఎగురవేశారు. 1921 బెజవాడ ఐఎన్సి లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్లో దీన్ని తొలిసారిగా ఎగురవేశారు. అయితే భారత రాజ్యాంగ సభ ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి పతాకాన్ని జాతీయ పతాకంగా ఎప్పుడు స్వీకరించింది అంటే 1947 జూలై 22వ తేదీన దీనిని రాజ్యాంగ సభ అధికారికంగా జాతీయ పతాకంగా దీన్ని గుర్తించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మన భారత జాతీయ పతాకానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు రాజ్యాంగ సభ అధికారికంగా దీన్ని జాతీయ పతాకంగా స్వీకరించింది అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ జాతీయ పతాకాన్ని తయారు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అనే దాన్ని ఒక్కసారి మనం చూస్తే, భారతదేశంలో మన జాతీయ పతాకాన్ని తయారు చేసే అధికారం వీరికి మాత్రమే ఉంది. దాని పేరు KKGSS, కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ్ సంయుక్త సంఘ్ అని పిలుస్తారు. కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ్ సంయుక్త సంఘ్ అంటారు. అయితే ఈ కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ్ సంయుక్త సంఘ్ అనేది KVIC పరిధిలో పనిచేస్తుంది. KVIC అంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటారు. దీనిని 1957లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయము కర్ణాటకలోని హుబ్లీలో ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, భారత ప్రమాణాల సంస్థ నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా ఇది మన భారత జాతీయ పతాకాన్ని 9 సైజులలో తయారు చేస్తుంది. 9 సైజులు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు అందరికీ తెలిసిందే, భారత జాతీయ పతాకం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి, నిష్పత్తి ఎలా ఉంటుంది? 3:2 రేషియోలో ఉంటుంది. ఇక్కడే చాలా కీలకం. ప్రశ్న రేపు ఎలా అడుగుతాడంటే, భారత జాతీయ పతాకం వెడల్పు పొడవుల నిష్పత్తి అని అడిగితే 2:3 అనేది మనం పెట్టుకోవాలి. ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని KKGSS 9 సైజుల్లో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ పరిధిలో పనిచేసే ఈ సంస్థ BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చిన ప్రమాణాలను అనుసరించి జాతీయ పతాకాన్ని తయారు చేయడం జరుగుతుంది 9 సైజుల్లో. ఆ 9 సైజుల్లో మనకి మొట్టమొదటి సైజు, మనం మొదటి 3 సైజులు ఎక్కడ ఉపయోగించాలన్నది క్లియర్గా మెన్షన్ చేశారు. మిగతా 3 సైజుల్ని మనం ఎలాగైనా వాడుకోవచ్చు. మొదటి సైజు ఏమిటంటే 150x100 మిల్లీమీటర్లు. ఒకటో సైజు ఇది, అన్నిటికంటే చిన్న సైజు. రెండవది 225x150 మిల్లీమీటర్లు. ఇవి తీసుకుంటే 3:2 రేషియోలోకి వస్తాయి. మూడో సైజు ఏమిటంటే 450x300, 450x300 మిల్లీమీటర్లు అనేటువంటి సైజులో
3 సైజుల్లో తయారు చేస్తారు. ఇందులో మొదటి సైజ్ అయిన 150x100 మిల్లీమీటర్లు అన్న దీనిని ప్రభుత్వ కార్యాలయాలలో టేబుల్స్ పైన ఉపయోగించాలి. రెండవది 225x150 మిల్లీమీటర్లు అనే సైజుని ప్రముఖ వ్యక్తుల కార్ల పైన ఉపయోగిస్తారు. 450x300 మిల్లీమీటర్ల జెండాని ప్రముఖ వ్యక్తులు ప్రయాణించే విమానాల పైన పెట్టడం జరుగుతుంది. ఈ 3 చాలా కీలకమైన ఉపయోగాలు. ఆ తర్వాత 4వది 900x600 మిల్లీమీటర్లు, 5వది 1350x900 మిల్లీమీటర్లు, అలాగే 6వ సైజు 1800x1200 మిల్లీమీటర్లు, 7వది 2700x1800 మిల్లీమీటర్లు, 8వది 3600x2400 మిల్లీమీటర్లు, 9వది 6300x4200 మిల్లీమీటర్లతో 9 సైజుల్లో తయారు చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అలాగే దీని తర్వాత మరొక కీలకమైన అంశము జాతీయ పతాకంలో భాగాలు. జాతీయ పతాకంలో ఎన్ని భాగాలు ఉంటాయి అని రేపు ప్రశ్న అడుగుతాడు. ఈ జాతీయ పతాకంలో మనకి 2 భాగాలు ఉంటాయి. 2 భాగాలు. రంగులు వేరు, భాగాలు వేరు. ఏ రంగు దేనికి గుర్తో మనందరికీ తెలుసు. కాషాయ రంగు త్యాగానికి గుర్తని, తెలుపు రంగు శాంతికి గుర్తని, ఆకుపచ్చ రంగు పాడి పంటలకు గుర్తని, ఆ మధ్యలో ఉన్న అశోక చక్రం అభివృద్ధికి గుర్తని. చాలా కీలకమే అవన్నీ కూడా. కానీ ఇక్కడ జాతీయ పతాకంలో భాగాలు 2 ఉంటాయి. ఒకటోది ఖాదీ డక్, రెండవ భాగము ఖాదీ బంటింగ్ అని 2 భాగాలు మనకి ఉంటాయి. ఖాదీ డక్, ఖాదీ బంటింగ్ ఈ 2 చాలా కీలకం. ఖాదీ డక్ అనేది 3 పోగులతో కూడిన అల్లిక. ఖాదీ బంటింగ్ అనేది ఖాదీ డక్ అనేది 3 పోగులతో కూడిన అల్లిక. ఖాదీ బంటింగ్ అనేది 2 పోగులతో కూడిన అల్లిక. ఇప్పుడు ఉదాహరణకి దీన్నే మనం జాతీయ పతాకంగా తీసుకుంటే ఇక్కడ జెండా కర్రకు పెట్టడానికి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఏమో ఖాదీ డక్, మిగతా జెండా భాగమేమో ఖాదీ బంటింగ్ అని మనం చెప్పుకోవాలి. ఇది 3 పోగుల అల్లిక, ఇది 2 పోగుల అల్లికతో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అలాగే మరొక ముఖ్యమైన అంశం 2001 సంవత్సరం వరకు కూడా భారతీయ పౌరుడు ఎవరైనా సరే జాతీయ పతాకాన్ని సెలవు దినాలలోనూ జాతీయ పండుగల సందర్భంలో మాత్రమే జెండాని ఎగురవేసే అధికారము కలిగి ఉంది. కానీ దీని మీద ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కోర్టులో కేసు వేయగా ఆ కోర్టు కేసు కారణంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారతదేశంలో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అని తీసుకొచ్చారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనేది తీసుకొచ్చారు. జనవరి 26, 2002 నుంచి ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనేది అమలులోకి వచ్చింది. దీని ప్రకారము భారతీయ పౌరుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసుకోవచ్చు. ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అమల్లోకి వచ్చింది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో 3 భాగాలు కీలకంగా మనకి ఉంటాయి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 3 భాగాలని కలిగి ఉంటుంది. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న వస్తుంది. భారతీయ పౌరుడు ఎవరైనా సరే జాతీయ పతాకాన్ని ఎగురవేసుకోవడం హక్కు అనేటువంటి రాజ్యాంగ ఆర్టికల్ కూడా మనకి ఒకటి ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ప్రకారము భారతీయ పౌరుడు జాతీయ పతాకాన్ని ఎగురవేయడం హక్కు, ప్రాథమిక హక్కు. దాన్ని గౌరవించడం ప్రాథమిక విధి, దాన్ని ఎగురవేసుకోవడం హక్కుగా మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ప్రకారము మనకి హక్కుని ఇవ్వబడింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం కూడా మనం చూద్దాము.
మన జాతీయ పతాకానికి సంబంధించి ఎట్టి పరిస్థితులలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. బ్యాక్గ్రౌండ్ని చూస్తే భారతదేశ జాతీయ పతాకాన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి వ్యక్తి సిస్టర్ నివేదిత. ఐర్లాండ్కు చెందినటువంటి ఆమె 1904లో మొట్టమొదటిసారిగా భారతదేశానికంటూ ఒక పతాకం ఉండాలని తయారు చేశారు. ఆ తరువాత భారతదేశానికి ఆమె తయారు చేసినటువంటి సిస్టర్ నివేదిత తయారు చేసినటువంటి ఆ జెండా మధ్యలో వజ్రాయుధం ఒకటి ఉండేది. వెన్నుముకతో ఇంద్రుని దగ్గర ఉండే వజ్రాయుధం దతీచి వెన్నుముకతో చేశారు. ఆ వజ్రాయుధము తెల్ల తామర ఉండి ఆ జెండా ఎరుపు పసుపు రంగుల్లో ఉండేది. అయితే సిస్టర్ నివేదిత తయారు చేసిన ఈ జెండాని తొలిసారిగా ఎగురవేసింది ఎవరు అంటే సచీంద్ర ప్రసాద్ బోస్ అన్నటువంటి వ్యక్తి దీనిని మొదటిసారిగా ఎగురవేశారు. సచీంద్ర ప్రసాద్ బోస్ 1906లో ఆగస్టు 7వ తేదీన 1906 ఆగస్టు 7వ తేదీన ఈ జెండాని కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్ వద్ద మొట్టమొదటిసారిగా ఈ సిస్టర్ నివేదిత తయారు చేసిన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత భారతదేశానికి చెందినటువంటి పతాకాన్ని విదేశాలలో తొలిసారిగా ఎగురవేసింది ఎవరు అంటే మేడం బికాజీ రుస్తుం కామా. మేడం బికాజీ రుస్తుం కామా. ఈమె తయారు చేసిన ఈ జాతీయ పతాకాన్ని ఎక్కడంటే జర్మనీలోని స్టట్గార్డ్లో 1907 ఆగస్టు 22వ తేదీన ఎగురవేశారు. జర్మనీలో ఎగురవేశారు మేడం బికాజీ రుస్తుం కామా. ఈమె దాదాబాయి నౌరోజీకి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈమె ఎగురవేసిన జర్మనీలో ఎగురవేసిన ఈ జెండా 3 పట్టీల్ని కలిగి ఉంటుంది. ఒకటో పట్టీ ఆకుపచ్చ రంగులోను, రెండో పట్టీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఎరుపు రంగులోను, మూడో పట్టీ సాఫ్రాన్ కాషాయ రంగులోను ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గుర్తుపెట్టు. అలాగే 1917లో అనీబ్ సెంట్ గారు హోమ్ రూల్ ఉద్యమం సందర్భంగా కూడా ఒక జాతీయ పతాకాన్ని తయారు చేసి ఎగురవేయడం జరిగింది. అలాగే ఇందాక నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అని చెప్పాం కదా, 2002లో తీసుకొచ్చారని. అందులో 3 భాగాలు ఉంటాయని చెప్పాను. ఆ 3 భాగాల్లో ఒకటో భాగంలో జెండాకి సంబంధించిన జనరల్ అంశాలు ఉంటాయి. రెండవ భాగంలో విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, సాధారణ ప్రజలు జెండాని ఎలా ఉపయోగించాలో నియమ నిబంధనలని రెండవ భాగంలో పొందుపరచడం జరిగింది. మూడవ భాగంలో ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు జెండాని ఎలా ఉపయోగించుకోవాలో ఎగురవేసే విధానాన్ని మూడో భాగంలో పొందుపరిచారు. అలాగే చాలా ముఖ్యమైన అంశం, ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనేది పిఓ షెనోయ్ కమిటీ సూచనల మేరకు తీసుకురావడం జరిగింది. పిఓ షెనోయ్ కమిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. ఈ షెనోయ్ కమిటీ సూచనల మేరకు ఈ అంశాన్ని నేషనల్ ఫ్లాగ్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చడం 2002 జనవరి 26 నుంచి దాన్ని అమలు చేయడం జరిగింది. అయితే ఫ్లాగ్ హాఫ్ మాస్టింగ్ అనేటువంటి ఒక విధానం కూడా ఉంటుంది. హాఫ్ మాస్టింగ్ అంటే జెండా కర్రలో సగానికి ఎగురువేయడం. ఇలా ఎగురువేయడం అనేది సంతాప దినాలలో, అంటే ఎవరైనా ప్రముఖ వ్యక్తులు పదవుల్లో ఉండి మరణించినప్పుడు ఇలాంటి హాఫ్ మాస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. అందులో సంతాప దినాలు, భారత రాష్ట్రపతి లాంటి వ్యక్తి పదవిలో ఉన్నప్పుడు చనిపోతే దేశం మొత్తం అన్ని జెండాలని జెండా కర్రలో సగానికి దింపేయడం జరుగుతుంది. అది దేశం మొత్తం కూడా వర్తిస్తుంది. అలాగే భారత రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ వీళ్ళు చనిపోతే ఇమీడియట్గా దేశం మొత్తం ఫ్లాగ్ని హాఫ్ మాస్ట్ చేస్తారు. అది లోక్సభ స్పీకరు లేదా ఒక యూనియన్ మినిస్టర్ చనిపోతే ఢిల్లీలోను ఆ మంత్రి ఏ రాష్ట్రానికి చెందినవారో ఆ రాష్ట్రంలోనూ హాఫ్ మాస్టింగ్ చేస్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే ఆ రాష్ట్రానికే హాఫ్ మాస్టింగ్ అనేది పరిమితం అవుతుంది.
చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అయితే భారతదేశంలో అతి ఎత్తైన జెండాని, అతి పొడవైన జెండాని ఎక్కడ నెలకొల్పారంటే కర్ణాటకలోని బెళగాంలో ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని బెళగాం. ఈ కర్ణాటకలోని బెళగాంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జెండా 361 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయబడింది. 361 అడుగుల ఎత్తులో. అలాగే ప్రపంచ దేశాలలో తీసుకుంటే ప్రపంచంలో త్రిభుజాకారంలో జెండా కలిగిన ఏకైక దేశము నేపాల్. అలాగే ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ అత్యంత పురాతనమైన జెండా డెన్మార్క్ అనే దేశానికి చెందినటువంటి జెండా. అలాగే 2022లో అంటే ఒక 3 ఏళ్ల క్రితం, సుమారుగా 3 ఏళ్ల క్రితం జాతీయ పతాకాన్ని హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా భారతీయ పౌరులు ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎక్కడైనా రాత్రి భవన్లు ఇంటిపైన కానీ షాపుల మీద కానీ ఎక్కడైనా సరే ఎగురు వేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అలాగే ఒకప్పుడు ఖాదీ వస్త్రంతో తయారు చేయగలిగే ఈ జెండాని 2022లోనే కొత్తగా రూల్ మార్చేసి ఏ క్లాత్తోనైనా జెండాని తయారు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే కేకేజీఎస్ఎస్ లాంటి సంస్థే కాకుండా వారి దగ్గర నుంచి లైసెన్స్ పొందిన ఏ సంస్థ అయినా జెండాను తయారు చేసే అధికారం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఖచ్చితంగా నేషనల్ ఫ్లాగ్ గురించి ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.